M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పళని క్షేత్రం గురించి, అక్కడ గాలి పీల్చడం వల్ల మనలో ఉన్నటువంటి సర్వ పాపాలు అలాగే సర్వ వ్యాధులు నయమవుతాయి. అది ఏ విధంగా అన్న దాని గురించి, ఆ పళని క్షేత్రం, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడు ప్రార్థన చేద్దాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం పళని క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ పళని మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడులో శివమహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి పెద్ద కుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదని మనం అత్యంత సహజోక్తి. వాళ్ళకి చాలా ప్రాశస్త్యం ఉంది వాళ్ళ కుటుంబానికి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అని ఆయన ముద్దుగా మురిపాల ముక్తమోహన స్వామికి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వచ్చినట్లయితే కనుక ఈయన్ని తమిళనాడులో కానీ ఇక్కడ కానీ కుమార, కుమరన్, కుమారస్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముఖం, శరవణన్, గుహ, గుహన్ మురుగన్ ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయనికి. తమిళనాడులో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గల వైభవ ఆలయాల్లో ఈ పళని అనేటువంటిది చాలా ప్రసిద్ధికరమైనటువంటి ప్రముఖమైనది. ఈ పుణ్యనామానికి, ఈ పళని అని పేరు రావడానికి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన యొక్క ఇరువురు పిల్లలైనటువంటి గణేశుడికి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరికీ కూడా, వాళ్ళిద్దరినీ కూడా పిలిచి యావత్తు విశ్వాన్ని కూడా ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తానని చెప్పారు. వెంటనే కుమారస్వామి నెమల వాహనం ఎక్కి విశ్వాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. తన వాహనం ఎలుక. వినాయకుడు తన సంగతి తెలుసుంటూ కూడా ఇలాంటివి ఇచ్చామంటే స్వామి అని చెప్పేసిన తండ్రిని అడిగాడు. అలాగ కొద్దిసేపు వినాయకుడు ఆలోచించి విశ్వరూపులైనటువంటి తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ ఫలితాన్ని ముందుగా తనే పొందాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగా వినాయకుడు తిరుగుతున్నట్లుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనపడింది. అది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల చుట్టూరా కూడా ప్రతిరోజు 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక మొత్తం ఈ యావత్ ప్రపంచాన్ని అంతటినీ కూడా తిరిగి వచ్చినంత ఫలితం కలుగుతుంది. అందుకని మన తల్లిదండ్రుల చుట్టూరా కూడా ఎప్పుడూ కూడా ముందుగా లేచి పొద్దున్న ఉదయాన్నే వాళ్ళ పాదాలకు మనం నమస్కారం చేసుకోవాలి. అలాగ చేసుకున్న వాళ్ళకి మొత్తం సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. ఇది తెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలిగి ఒక కొండ మీద కూర్చున్నాడు. విశ్వ ప్రదర్శన మొత్తం ప్రపంచాన్నంతటినీ తొందరగా తిరిగేసి వచ్చేసి తనకంటే ముందుగా ఈ వినాయకుడు వచ్చేసాడు. వినాయకుడు రావడానికి ఉపాయాన్ని చెప్పినటువంటి ఈ తల్లిదండ్రుల మీద అలిగి ఆయన
ఒక కొండ మీద కూర్చున్నప్పటికీ శివుడు ఆయన చెంతకు చేరి అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత, నీవే ఒక అద్భుత ఫలానివి, ఫలం నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ సొంత క్షేత్రం, అక్కడికి వెళ్ళి నివాసం ఉండంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైనటువంటి పలని అప్పుడే రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాసం కింద ఆ పళని క్షేత్రం ఏర్పడింది. అది తండ్రి ఇచ్చినటువంటి వరంతో ఈ పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి శోభలతో విలాసిల్లే కన్నుల పండుగైన కొండ మీద నిర్మితమైంది. దీనిని మురుగన్ కొండ అని కూడా అంటారు. ఈ ఆలయం 659 మెట్లుంటాయి. ఈ మెట్లను ఎక్కాలి. అంత శక్తి లేనటువంటి వాళ్ళ కోసం రోప్వే ఏర్పాటు చేశారు. ఆ రోప్వే తోటి ఆ కొండ మనం ఎక్కచ్చు. అలాగే అక్కడ కొండ చుట్టూరా మనం గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు చాలామంది. ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి చక్కటి రోడ్డును కూడా నిర్మాణం చేశారు. ఆ రోడ్డు మీద మనం రోడ్డు మార్గం గుండా ఆ పళని కొండ చుట్టూరా మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు. సాధారణంగా చాలామంది భక్తులందరూ కూడా ముందుగా ఈ గిరి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొండ ఎక్కుతారు. ఎక్కి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మెట్లన్నీ ఎక్కి కొండ పైభాగం చేయగానే మనకి చుట్టూరా కనిపించేటువంటి సుందర ప్రకృతి దృశ్యాలు మనసును మనకి పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెళ్తే వరకేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైనటువంటి శిలా చిత్రాలతో మనల్ని మంత్రముగ్ధులు గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా చాలా చక్కగా చెక్కబడ్డాయి. గర్భగుడిలో ప్రతిష్టమైనటువంటి ఈ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైనటువంటి భోగార్ పర్యవేక్షణలో రూపొందించబడింది. ఇది ఔషధ గుణాలు కలిగింది. ఈ విగ్రహం ఔషధ గుణాలు కలిగింది. ఎందుకంటే నవపాషాణంతో తయారు చేయబడింది. ఈ నవపాషాణం అనేటువంటి విశేషమైనటువంటి శలను మలిచి తయారు చేశారు. ఇందులో శక్తివంతమైనటువంటి మూలికా పదార్థాలని నిక్షిప్తంగా ఆవించారని అంటారు. ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. అందుకని ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే స్వామి పూజల సందర్భంగా ధూప దీప సమర్పణ సమయాల్లో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశ్చితమైనటువంటి ఆ విగ్రహం లోపల ఉండేటువంటి మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైనటువంటి వాయువులను వెలువరిస్తుంది. ఆ వాయువుల్ని మనం పీల్చడం వల్ల మనకి కొన్ని వ్యాధులు నయమవుతాయి. అందుకని అలాగే దోషాలు కూడా మనలో ఉన్నటువంటి దోషాలు కూడా ఆ విగ్రహాన్ని దర్శించడం వల్ల, ఆ విగ్రహం నుంచి వచ్చేటువంటి గాలిని మనం పీల్చడం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలు అలాగే పాపాలు అన్నీ కూడా హరిస్తాయి, వ్యాధులు నశిస్తాయి. అందుకని తప్పనిసరిగా మనం జీవితంలో ఒక్కసారైనా సరే ఈ పళనికొండ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే మనకి సమస్తమైనటువంటి మన కోరికలు నెరవేరుతాయి. అలాగే వ్యాధులు కూడా నశిస్తాయి. మనం చేసినటువంటి పాపాలు కానీ దోషాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా హరిస్తాయి అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అందరూ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు. అందుకని తప్పనిసరిగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పళనికొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ గాలిని పీల్చినటువంటి వారికి కొన్ని వ్యాధులకు సంబంధించినటువంటి దోషాలు కూడా హరించిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఏంటంటే అక్కడికి వెళ్ళినట్లయితే ఆ విగ్రహం నుంచి వచ్చినటువంటి గాలిని పీల్చినట్లయితే మనం చేసినటువంటి పాపాలు అలాగే మనకు ఉన్నటువంటి వ్యాధులు కూడా నయమయ్యి మంచి ఆరోగ్యవంతులుగా మనం తిరిగి వస్తాం. ఈ మూలస్థానంలో కొలువు తీరినటువంటి కుమారస్వామి భక్తజన సంరక్షకుడిగా, కోరిన కోరికలు ప్రసాదించే కొండంత దేవుడిగా అపురూప దివ్య దర్శన భాగ్యాన్ని మనకి అందజేస్తారాయన. ఈ కృత్తికాసురుడైనటువంటి కుమారునికి ప్రతి నెల కూడా కృత్తికా నక్షత్రం రోజుని ప్రత్యేక పూజలు చేస్తారు. కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు ఈ స్వామికి ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనకి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా ఇక్కడ ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజుని విశేషమైనటువంటి వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చరిత్ర.
ప్రతి ఒక్కళ్ళు కూడా మన జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఈ పొలని కొండ ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి ఆయన నుంచి వచ్చేటువంటి సుగంధ పవనాలని మనం పీల్చి మన యొక్క రోగాలని బాధల్ని అన్నిటినీ కూడా పోగొట్టుకొని మనం ఆరోగ్యవంతులుగా చక్కటి ఆరోగ్యంతో సుఖ సంపదలతో తిరిగి మనం ఇంటికి చేరవచ్చు. అందుకని అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పళనికొండ తప్పనిసరిగా సందర్శిస్తారని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీర్వచనం పొంది మీరు పిల్లా పాపలతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.